మీ వాక్యపు నీడలోనికి ఈ చల్లటి పూట మమ్మల్ని కూర్చోబెట్టినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. చేరువచ్చిన మీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. రాలేని వారిని దయతో క్షమించండి. మా పాపములను క్షమించమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూడిక యొద్దకు వచ్చిన మీ అందరికీ, ఏర్పాటు చేసిన ప్రసాద్ గారికి, ఇర్మియా గారికి, తొలుపులుకులు చెప్పిన జేమ్స్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలండి. దేవుని పిల్లలగా, నిన్నటి దినాన వాతావరణం అనుకూలించక ఈరోజు మనం ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాం. తొలి మాటలుగా తమ్ముడు తక్కువ టైంలో ఎక్కువ విషయాన్ని మనకి చెప్పాడు. దేవుని పిల్లలారా, ఆత్మకి ఆహారం కావాలని, ఆ ఆత్మ మనం అనుకున్నట్టుగా 6 అడుగుల్లో 3 అడుగులు 4 అడుగులని కొలవడానికి వీలు లేదని, అది సాక్షాత్తు దేవునిలో నుంచి విభాగింపబడిందని, ఒకవేళ మనకి ఆ కొలతలు కావాలితే ఆకాశం సింహాసనంగా, భూమి పాదపీఠంగా ఒకవేళ మనం ఒకవేళ ఆలోచించగలిగితే దేవుడికి ఉన్న కొలతలే దేవునిలో నుంచి విభాగింపబడిన ఆత్మకు కూడా ఉంటాయని, ఆత్మకు సంబంధించిన ఆత్మజ్ఞానాన్ని ఇప్పటివరకు మనం విన్నాం. ఈ ప్రపంచం పాడైపోవడానికి ఆత్మజ్ఞానం లేకండి, అసలైన విషయం తెలియక. అందుకనే ఇలాంటి తరగతులకి మనం రావాలి. మనలో నుండి చాలామంది దైవజనులు లెగిస్తారండి. చిన్న వారిగా మన పనులు మనం చేసుకుంటున్నాం. అయినప్పటికీ జేమ్స్ కానీ, మన ప్రసాద్ గారు కానీ, నేను కానీ మేమేమి ప్రత్యేకింపబడిన వాళ్ళం కాదండి. అయితే ఆత్మజ్ఞానం పట్టుకున్నవాడు స్థిరంగా ఉండడండి. అర్థమవుతుందా మీకు? దేవుని వాక్యం పడితే దొరకే వాడు స్థిరంగా ఉండడండి. ఎక్కడ ఉదుక్కుని కూర్చోడు, తిరుగుతూనే ఉంటాడు. ప్రసాద్ గారు కానీ, జేమ్స్ గారు కానీ, మీరు కానీ, నేను కానీ ఎప్పుడైతే మనం ఒక దుక్కునిది స్థిరం అనుకోండి. ఎందుకంటే ఆత్మ స్థిరం కాదండి. ఆత్మజ్ఞానం మనకు పడితే మనుషుల్లో ఆలోచించమని మనం, ఆత్మ అయిన దేవుడికి ఏ ఆలోచనలు ఉన్నాయో ఆత్మజ్ఞానం పట్టిన మనకు కూడా ఆలోచనలోకి వెళ్ళిపోతాం. అందుకనే అందరి జీవితాలు వేరు, మన జీవితాలు వేరు. అందరి ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. అందరూ లోకంలో సినిమాలకి, ఫంక్షన్లకి, సరదాలకి పోతుంటే మనమేమో మీటింగ్స్కి, ప్రార్థనలకి పోతూ ఉంటాం. అందరూ డబ్బులు హ్యాపీగా బట్టలకి, బంగారాలకి, వస్తువులకి ఖర్చు పెడుతుంటే మనమేమో సభలకి, లేనివాడికి ఇవ్వడానికి, భోజనానికి, మీటింగ్స్కి పెడతా ఉంటాం. ఆత్మజ్ఞానం ఉన్నవాడికి, ఆత్మజ్ఞానం లేనివాడికి చాలా తేడా ఉంటుంది. దేవుని పిల్లలారా, చక్కటి మాటలు మనం విన్నాం. చాలా అదృష్టవంతులు మనం. సాధారణంగా ఏ చర్చిల్లో కూడా ఆత్మజ్ఞానం లేదండి. ప్రస్తుత దినాల్లో మనిషికి అత్యవసరమైంది ఆత్మజ్ఞానం. ఇక మనం ఈరోజు టైటిల్ విషయానికి వస్తే, అబ్రహాము తెచ్చిన ఆశీర్వాదం. గడిచిన వారం మనం ఒక పాఠాన్ని విన్నాం. ఏంటి పాఠం అది? అబద్ధం తెచ్చిన అనునాశనం. ఎవరు అబద్ధం ఆడారు? అబ్రహాము గారు. ఒక లైన్లో మనం ఆ పాఠం చెప్పుకొని ఈ పాఠంలోకి వద్దాం. మెస్పటోమియాలో కల్దీయుల పట్టణంలో అబ్రహాము గారు ఉంటే, దేవుడు కానాను దేశానికి అబ్రహాము గారిని పిలిచినప్పుడు మార్గ మధ్యలో ఆరానులో కానానుకు రాకుండా ఆస్తిపోస్తులు సంపాదించుకుని
కానానికి వస్తే, కానానులో కరువు వస్తే, కరువుకి అబ్రహాము గారు భయపడి ఐగుప్తుకి పారిపోతే, ఆ ఐగుప్తు రాజుకి భయపడి భార్యను సంరక్షించుకోవటానికి చెల్లిగా అబద్ధం ఆడితే దేవుడు కలుగు చేసుకుని ఆ ఐగుప్తు రాజుకి బుద్ధిని తిప్పితే ఐగుప్తు రాజు జడిసి భయపడి అబ్రహాంకి గొడ్లు, గొర్రెలు, దాసీలు, పనిగత్తెలను ఇచ్చాడు. ఆ పనిగత్తెలో ఒక పనిగత్తి ఐగుప్తురాలు ఎవరు? ఆగరు. ఆ ఆగరు ఆ ఐగుప్తురాజు ఇచ్చిన ఆ పనిగత్తె అబ్రహాము గారు దాంపత్య జీవితంలోకి వచ్చింది. దానికి కారణం అబ్రహాము గారి భార్య సారమ్మ గారు. అర్థమవుతుంది కదండి. సాధారణంగా ఏ స్త్రీ కూడా భర్తనే మరొక స్త్రీకి ఇవ్వదు, ఏ స్త్రీ కూడా. కానీ పాపం అబ్రహాము గారి భార్య అబ్రహాము గారికి ఆగరును తెచ్చిపెట్టింది. ఆ ఆగరు వల్ల ఇస్మాయిల్ పుట్టాడు. ఆ ఇస్మాయిల్ వల్ల ఈ ప్రపంచం నాశనానికి, ఈ ప్రపంచ యుద్ధాలకి, ఈ మూడో ప్రపంచ యుద్ధానికి కూడా కారణం ఎవరంటే అబ్రహాము గారు ఆ రోజు అబద్ధం ఆడటం వల్ల, ఆ అబద్ధం ద్వారా దేవుడు కలుగు చేసుకుని ఐగుప్తురాజుకి బుద్ధి చెప్పడం ద్వారా ఆ ఐగుప్తురాజు అబ్రహాము గారికి భయపడి తన దగ్గర ఉన్న ఐగుప్తురాలైన ఆగరు ఇవ్వడం ద్వారా ఆ ఆగరు ద్వారా ఇజ్మాయిల్ని కావడం, ఇజ్మాయిల్ ద్వారా ఈ ప్రపంచం నాశనం అవడం. ఇది మొన్న పాఠం యొక్క సారాంశం ఒక లైన్లో. అయితే అబ్రహాము గారి జీవితంలో ఇది ఒక సందర్భం అంతే. మనం ఆలోచించింది ఒక సందర్భం. కొన్ని ఘట్టాలలో ఒక ఘట్టాన్ని తీసుకున్నాం. ఎందుకు తీసుకుని ఇలా చెప్పామంటే చాలామంది క్రైస్తవుల్లో అబద్ధాలు ఆడటానికి, అబద్ధాలు పాడటానికి ఎవరు కూడా వెనకాడరండి. అన్నీ పెద్ద పాపాలుగా చేస్తారే తప్ప అబద్ధం అనేది చాలా చిన్న పాపం అనుకుంటారు. కానీ ఆ అబద్ధం వల్ల నీకే కాదు, ఈ ప్రపంచానికి కూడా ముప్పు ఉంది. చిన్న భక్తి చేస్తున్న చిన్నవాడివైన నువ్వే కాదు, అబ్రహాము గారు అబద్ధం ఆడటం కూడా దేవుడు క్షమించలేదు. ఆ పాప ఫలితం ఈరోజు ప్రపంచం అనుభవిస్తుంది. ఒకవేళ క్రైస్తవ జీవితంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం కూడా చిన్న చిన్న తప్పిదాలు మాట్లాడితే అబ్రహాం గారు అనుకుని ఉండొచ్చు, ఐగుప్తు రాజే కదా, దేవుడికి సంబంధం లేనివాడే కదా, చిన్న అబద్ధమే కదా అనుకుని. కానీ దాని ఫలితం మాత్రం చాలా పెద్దదిగా. అది మొన్న నేర్చుకున్న పాఠం యొక్క ఉద్దేశం. అయితే ఈరోజు అబ్రహాము గారి మొత్తం జీవితాన్ని ఒకవేళ మనం పరిగణలోకి తీసుకుంటే ఒక్క కోణం లేదా ఒక సందర్భం నుంచి మనం నేర్చుకున్న జ్ఞానం కంటే కూడా మొత్తం బైబిల్లో ఉన్న అబ్రహాము గారి జీవితాన్ని మనం ఒకవేళ పరిగణలోకి తీసుకుంటే ఆయన ద్వారా ప్రపంచానికి ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. మీకు ఒక విషయం చెప్పనా? ఇప్పుడు మీరు బాప్తిస్మం తీసుకున్నారు కదా, ఇక్కడికి వచ్చున్నారండి, కారణం ఎవరనుకుంటున్నారు? ఎవరండి? నేను బాప్తిస్మం తీసుకున్నాను కదా, నేను వాక్యం చెప్తున్నాను, మీరు వాక్యం వింటున్నారు కదా, దానికి కారణం ఎవరు? అబ్రహాము గారండి. అబ్రహాము గారండి. మీరు బైబిల్లో ఆదికాండం బాగా చదవగలిగితే 11వ అధ్యాయం చివరి భాగంలో అబ్రహాము గారు ప్రవేశం ఉంటుంది, ఎంట్రన్స్ ఉంటుంది. 25వ అధ్యాయం మొదటి భాగంలో ముగింపు ఉంటుంది. మీరు బాగా వాక్యాన్ని మీద మీకు ఇంట్రెస్ట్తో ధ్యానిస్తూ మీరు ఒకవేళ అలవాటు కానీ మీకు ఉంటే అక్కడ మీకు ఆదికాండం పూర్తయ్యేసరికి ఒక విషయం మీకు ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఏంటంటే అబ్రహాము గారు రాకముందు అంటే 10వ అధ్యాయం వరకు కూడా దేవుడు ఒక రకంగా కనబడతాడు. అబ్రహాము గారు ఎంట్రన్స్ అయిన కానించి, ప్రవేశం జరిగిన కానించి దేవుడు ఒక రకంగా కనబడతాడు. ఇప్పుడు కూడా బైబిల్ మీరు అలా చదవాలండి. అక్షరార్థంగా తీసుకోవడం, చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదండి. మీరు బైబిల్ ఇప్పుడు నేను చెప్పిన కోణంలో చదవగలిగితే ఆదికాండం మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం దాకా చదివినప్పుడు దేవుడు పశ్చాత్తాపం, దేవుడు కోపం, ఉగ్రత, శిక్షించడం, జలప్రలయంతో ప్రపంచాన్ని ముంచేయడం, సంతాపపడటం, ఇవన్నీ 10 అధ్యాయులు బాగానే ఉంటాయి. 11వ అధ్యాయం నుంచి దేవుడు వాత్సల్యత, దేవుని కృప, దేవుని ప్లానింగ్, దేవుని సంకల్పం, ఇవన్నీ కూడా
అబ్రహాము గారు 11వ అధ్యాయంలో ఎలా అయితే మనకి ఆయన ప్రవేశం జరిగిందో అప్పటి నుంచి దేవుడు ఒక ఉన్నతుడుగా, ఒక అద్భుతమైన మహా ప్రేమ కలిగిన, వాత్సల్యం కలిగిన దేవుడిగా మనకు కనబడతా ఉంటాడు. దీనికి గల కారణం ఎవరంటే అబ్రహాము గారు. దేవుడు తన కుమారుని భూమి మీద పంపటానికి యేసుక్రీస్తు వంశావళి ఎవరితో ప్రారంభమైందంటే, ఎవరితో? ఆదికాండం, మత్తయి సువార్త అంటే కొత్త నిబంధన. అసలు కొత్త నిబంధన ప్రారంభం కావడానికి కారణం ఎవరండి? కొత్త నిబంధన. ఇప్పుడు నేను ఏదో పని చేస్తాను, ఒక ఇల్లుని కడతాను, ఎవరి చేత ఓపెనింగ్ చేస్తాను? ఎవరో ఒక ఆయన పిచ్చి అయినా అలా వెళ్ళిపోతుంటే బాబు ఇలా వచ్చి ఇటుకెట్టి అంటానా? ఏమండి? లేదా మీరు 10th క్లాస్ పరీక్ష రాశారు అనుకోండి, ఎవరు ఎదురొస్తే వెళ్తారా? అసలు మీకు తొలుగుంటే ఎవరు కనపడాలి? ఉదయం లేవగానే ఎవరైనా చూస్తారండి మీరు? ఉదయం లేవగానే పచ్చని చెట్టు, తల్లినో, దేవుణ్ణో, వాక్యంలో కదా. అలాగే ప్రపంచానికి యేసుక్రీస్తు వారు నూతన నిబంధన ఇవ్వాలనుకున్నప్పుడు మొట్టమొదటి అక్షరం, మొట్టమొదటి పదం చూడండి ఒకసారి. చూసారా? అబ్రహాము పదం చూడండి. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావాలంటే ఒక మూల పురుషుడు కావాలి. ఆయనే అబ్రహాము. తన కుమారుడు భూమి మీదకి రావటానికి ఒక ఆయన పేరు చెప్పుకుని రావాలి. నూతన నిబంధన ప్రారంభం కావడానికి ఒక ఆయన పేరు కావాలి. ఇందాక మాట విన్నాం మనం, జేమ్స్ గారి మాట అంట, కోటేశ్వరుడు అట ఆయన అబ్రహాం గారు. ఎప్పుడు? దేవుడు పిలిచాకనా పిలవకముందా? చాలా మందికి తెలియదు. చాలా మంది ఏమనుకుంటారంటే అబ్రహాము గారిని దేవుడు ఆశీర్వదించేగా కోటేశ్వరుడు అని అనుకుంటారు. కాదండి. నాకు చాలా బాగా నచ్చింది ఆ మాట తమ్ముడు చెప్తుంటే. ఆ 5 నిమిషాలు బాగా ఆలోచించండి. కోటేశ్వరుడు అబ్రహాం గారు ఎప్పుడు? దేవుడు పిలవక ముందు. ఎక్కడ? కల్దీల ఊరుని పట్టణంలో చేతినంత మంచి పని ఉందండి ఆయనకి. గొర్రెలను కాచుకోవడం, విగ్రహాలను తయారు చేయడం, పైగా అమ్మటం. అప్పటికే బోల్డు ఆస్తిపురుడు, స్థిరుడు, ఏ ఇబ్బంది లేదానికి. ఏమంటే మీకు ఒక విషయం చెప్పనా? ఒక ఆయన ఒక వ్యాపారంలో స్థిరత్వం కలిగి ఉన్నాడు అనుకో, ఆయనకి ఇంకేం ఎక్కదండి. అసలు మనం అంగుళం కూడా కదలం. ఎప్పుడైతే వ్యాపారం దెబ్బతిందో అప్పుడు ఊరు మార్చేస్తాడు. వ్యాపారం బాగుందని చెప్పు, ఆటో బాగుందండి ప్రసాద్ గారికి, మారుతాడా? ఊరు మారుతాడా? ఎందుకు? అబ్రహాం గారు అలా కాదండి. దేవుడు పిలిచాడంటే వ్యాపారం అవనే, కుటుంబం అవనే, సమస్తాన్ని విడిచిపెట్టి కోటీశ్వరుడు, మంచి పని కలిగిన వాడు దేవుని కోసం పిలుపుని బట్టి వచ్చేసాడండి. అలాంటి అబ్రహాము గారికి ఆ దేవుని పిలుపు దేవునికి నచ్చి ఆయన ద్వారా ఒక వంశాన్ని ఏర్పాటు చేశాడు. అదే చెప్తున్నాడు 1వ అధ్యాయం 1వ వచనం మత్తయి సువార్త. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు వంశావళి ఎవరితో ప్రారంభమైంది? అబ్రహాముతో ప్రారంభమైంది. అప్పటికి ఈ మాట రాసేసరికి అబ్రహాము గారి కాలం ఎంతండి? అదే అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. ఎంత విచిత్రమైన వచనము. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14. ఎప్పటి నుంచి ఎప్పటికి? అబ్రహాం మొదలుకొని దావీదు వరకు 14. తర్వాత దావీదు మొదలుకొని కొనుక్కోబడిన కాలము వరకు 14, 2:14. తర్వాత బబులోనుకు కొనుక్కోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14. ఎన్ని 14? 3 14. ఎంతండి 3 14 ఎంత? 3 14 ఎంతండి? 42 తరాలు. అంటే అబ్రహాముని దేవుడు మర్చిపోతున్నాడండి.
మరిచిపోలేకపోతున్నాడండి అబ్రహాముడి దేవుడు. బ్రతికితే అలా బ్రతకాలండి. ఇప్పుడు ఈయన నాన్నగారి పేరు ఉంది, వాళ్ళ నాన్నగారి పేరు ఉంది, వాళ్ళ తాతగారి పేరు చెప్తాడు ఈయన. ఈయన గొడవలేండి. మీ ముత్తాత పేరు ఏంటమ్మా? మీ తాత ఉన్నాడు కదా, ఆయన తాత పేరు ఎవరన్నా చెప్తారు ఇక్కడ? ఎన్ని తరాలండి? 3 తరాలు పక్కన అడేసాం. అది మన బతుకండి. ఇప్పుడు నేను ఉన్నాను, మా అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ అబ్బాయికి నా పేరు తెలుస్తుందా? నా యాతి కావాలా? మీకు అర్థం? 3 తరాలకి మన గర్భంలో పుట్టినోళ్ళకి మనం తెలియని బతుకెంత? 14 తరాలు ఒకటి, 14 తరాలు ఒకటి, 14 తరాలు ఒకటి, 42 తరాలంటే ఎన్ని సంవత్సరాలంటే? పోనీ అది వదిలేండి. ఇప్పటికండి, ఇప్పటికి ఎన్ని సంవత్సరాలండి అబ్రహాం గారు? అలాంటి భక్తి చేసేటండి ఆయన. అబ్రహాం గారు అలాంటి భక్తి చేశాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళినంటండి. దేవుడు పిలిస్తే స్థిరమైన వ్యాపారాన్ని విడిచిపెట్టేసి, ఆ ధనాన్ని, కుటుంబాన్ని, బంధువుల్ని అందరిని విడిచిపెట్టేసి ప్రయాణం కట్టేశాడట. ప్రయాణం అయితే కట్టాడు, కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదట. మనం ఎప్పుడు కూడా మన జీవితంలో ఇలాంటి ప్రయాణం మనం ఎప్పుడు కట్టమండి. అర్థమవుతుందా మీకు? మీరు ఎప్పుడైనా దేవుడి నిమిత్తం ఏదో పక్కకి వెళ్ళిపోవాలని ఎప్పుడైనా రోడ్డు ఎక్కువ నువ్వు? మీకు అర్థం కావాలి. ఇక్కడ వాక్యం నిమిత్తం, దేవుని నిమిత్తం ఈ రోజు నేను ఏదో పక్కకి వెళ్ళిపోవాలని తెలియని ప్రయాణం ఎప్పుడైనా చేసావా? నీకు పక్కా ఎవిడెన్స్, అవసరమైతే లొకేషన్ వాట్సాప్లో, దానికి సమయం. ఈ మధ్య అండి భోజనాలు ప్రార్థన, మళ్ళీ దానికి ఏంటంటే ప్రార్థన ప్రేమ విందు అంటే మీకు పక్కా కుర్చీలు, లైటింగు, మంచీలు, బయటికి ఇవి, లోపలికే బిర్యానీలు, చికెన్, మళ్ళీ భోజనాలు ప్రార్థన. ఏం ప్రార్థన? ముందా భోజనాలు, వెనకాల ప్రార్థన. అయిపోయాయి కదా ప్రార్థన తర్వాత ఏంటి ఐటమ్స్ ఏంటి చూసారు? ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందో. అబ్రహాం గారికి ఏ ఇన్ఫర్మేషన్ లేదండి, బయట లేదు, లోపల లేదు. దేవుడు పిలిస్తే అసలు అడ్రస్ లేకుండా రోడ్డు ఎక్కేసేటట్టండి. మన వల్ల అవుద్దా? అందుకే దేవుడు మర్చిపోలేకపోతున్నాడు. మరిచిపోలేకపోతున్నాడు. దేవుడు షాక్ అయ్యింది తెలుసా మీకు? అబ్రహాము గారిని దేవుడు ఈ సందర్భాలలో దేవుడు షాక్ అవుతుంటాడు అబ్రహాం గారి నిర్ణయాలకి. అందుకనే రాయించాడండి. ఎబ్రీ పత్రిక ఎప్పుడు రాయించాడంటే 42 తరాల తర్వాత రాయించిన మాట అండి. అంటే మర్చిపోలేకపోతున్నాడు కదండి రాయంతా. అంతే కదండి, మర్చిపోలేకపోతున్నాడు. ఏం మర్చిపోలేకపోతున్నాడంటే అసలు ఎక్కడికని పదం అడగలేదటండి. ఈ రోజు మనం చర్చికి వచ్చి ప్రార్థన చేస్తే అడగంది ఏది ఉండదండి. మీకు ఆ తేడా అర్థమవుతుందా? ఈరోజు మనం కూడా ప్రయాణం బయలుదేరుతున్నాం బైబిల్ పట్టుకుని. మనం కూడా ప్రయాణమే. నేను దొల్ల నుంచి వచ్చాను, చాలా మంది మెనబడి నుంచి వచ్చారు. మంచిదే, ప్రయాణమే. మనకే అబ్రహాం గారికి తేడా ఏంటంటే ఎక్కడికనే పదం ఆయనలో లేదండి. ఎందుకు, ఎక్కడికి, నాకు లాభం ఏమిటి, నా పరిస్థితి ఏంటి, ఇవి లేవండి. ఇది దేవుడు షాక్ అయ్యాడండి. పిలిచిన ఆయనే షాక్ అయ్యాడండి. అందుకే అది హెబ్రీ పత్రికలో రాయిస్తున్నాడండి. తర్వాత విశ్వాసమును బట్టి కరెక్ట్ గా చూడండి. అతడును అతనితో కూడా ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారిని. ఇస్సాకు యాకోబు అంటే కొడుకు మనవన్ని కూడా ఎలా పెట్టాడంటే సమానంగా పెట్టేటట్టండి. అది మళ్ళీ ఇంకో విషయం, మర్చిపోలేని విషయం ఏం చెప్తున్నాడంటే దేవుడు అబ్రహాముకి సమానంగా కొడుకుని తయారు చేసేటట్టు, ఆ వాగ్దానములకు సమానంగా
ఎవరిని తయారు చేశాడు? ఇస్సాకుని. యాకోబు ఎవరండి? మనవడండి. అసలు ఇప్పుడు మన కొడుకుని ఇక్కడ కూర్చోబెట్టడమే మనకి సచ్చినంత పని అవుతుందండి. అసలు అవుద్దండి ఆ పని. ఇప్పుడు మా అబ్బాయిని తీసుకురావడానికి ఎన్నో ప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయిని ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఇంకో 10 నిమిషాలు ఉంటే సిరాకు వచ్చేది అబ్బాయికి. ఈయనతో సమానుడిగా ఆయన అబ్బాయి అవడండి. మీకు మొన్న నేను వచ్చిన డైలాగ్ చూసానండి, శత్రువులు ఎక్కడ ఉండరట, మన గర్భాన్ని పుట్టి మన బంధువులు మన ఇంట్లో ఉంటుంటారట. అంటే మనకు ఆపోజిట్గా వాళ్ళే ఉంటారట. అబ్రహాం ఇది కూడా మర్చిపోలేకపోతున్నాడు దేవుడు. అది ఆ వాగ్దానానికి మళ్ళీ ఎలాగట, ఏదో రకంగా భక్తి కాదు, ఆ వాగ్దానానికి తగినట్టుగా. ఆ పదాలు చూడండి, అక్కడ సమానముగా, ఆ పదం చూడండి, అక్కడ చాలా ఆలోచించండి. సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అని వారిని గుడారములలో నివసించారట. మళ్ళీ ఇది మర్చిపోలేకపోతున్నారట. ఫస్ట్ ఏం మర్చిపోయాడు? ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ప్రయాణం కట్టేసాడు, అది మర్చిపోలేకపోతున్నాడు దేవుడు. రెండోదేమో అలాంటి సమానంగా, ఆ వాగ్దానానికి సమానంగా కొడుకుని మనవని తయారు చేశాడట. అది కూడా గొప్ప విషయమేనట. అంత మాత్రమే కాదు, ఇలా ముగ్గురు ఏం చేశాడట, ఒక్క ఇటుకు ఒక్క ఇసుక సిమెంట్ ఎప్పుడు కలపలేదటండి. ఇప్పుడు మన భక్తిలో ఈ లేకపోతే పని అవుదండి. ఓ ఇల్లు కట్టుకున్నానండి దేవుడి దయ వల్ల, ఇంకొక పైన అంతస్తు ఎత్తాక ప్రయత్నం చేయండి అంటాం. ఓ గోడ కట్టుకున్నానండి, ఓ ఏసీ వేయించుకున్నానండి, లేకపోతే ప్లాస్టింగ్ అవ్వలేదండి. వీళ్ళ భక్తి జీవితంలో అంటండి కొడుకు, తండ్రి, మనవడు కూడా ఒక్క ఇటుకు మొక్క ఎక్కడ కట్టలేదటండి. ఎంత విచిత్రం అండి ఇది. మీ వల్ల అవుద్దా? ఒక్కొక్కడు 2 ఏసీలు, 3 ఏసీలు, 4 ఏసీ గదులు, పైన కింద ఈ మధ్య గోతులు అందరు లోపల కట్టేస్తున్నారండి. అంటే ఎలాంటి విషయాలు దేవుడు మర్చిపోలేకపోతున్నాడో మీరు ఆలోచించాలి. అందరిలా మనం ఉండకూడదండి. గుడారాలలో నివసించారండి. గుడారాల్లో నివసించడం ఏంటండి? ఏ పరిస్థితుల్లో గుడారాల్లో నుంచారో తెలుసా? నిజంగానండి ఈ రోజట ఒక సర్వే ఉంది, మీకు చెప్తానేనండి. పెద్ద పెద్ద ఇల్లు ఉంటున్నాయి కదా, అందంగా చాలా మంది ఈ మధ్య పెట్టుబడి అంతా ఇళ్ళ మీద పెట్టేస్తున్నారు కదా. నిజంగా బ్యాంకుడు కనుక ఇళ్ళ మీద దాడి చేస్తే, బాకీలు వసూలు చేసుకుంటుంటే ప్రతి ఇల్లు కూడా బ్యాంకుడిది అయిపోతాడు. అంటే డబ్బు ఉండి ఎవడో కట్టడం లేదంటే ఇల్లు, ఆ బ్యాంకుని మోసం చేసో, ప్రభుత్వాన్ని మోసం చేసో, అప్పు లేక డబ్బేసో, ఏదో విధంగా ఇల్లు కట్టేస్తున్నారు, లేదా పొలాలు అమ్మేసో. మొన్న మధ్య కిడ్నీలు కూడా అమ్మేసి ఇల్లు కట్టేసుకుంటారు. 2 కిడ్నీలు ఉన్నాయండి, నేను కొంప లేకపోతే నేను బోళ్ళు బాధపడుతున్నానండి అంటే అవయవాలు అమ్మేసుకుని, అప్పులు చేసేసి, మోసాలు చేసేసి. ఈయన అలా కదండి. అబ్రహాము గారు అప్పటికే బోల్డ్ ఆస్తిపరుడు, దేవుడు పిలిచేసరికి బోల్డ్ ఆస్తిపరుడు. హారాన్ వచ్చేసరికి బోల్డ్ ఆస్తి. కానాన్ వచ్చాడు, కానాన్ వచ్చాక, కరువు వచ్చాక, ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళాక ఆయన బోల్డ్ ఆస్తి ఇచ్చాడు. ఇవి కాకుండా అబ్రహాము గారికి లోతుకి ఎందుకు గొడవ వచ్చిందంటే ఆస్తి పెరిగిపోయాయి కదా. బైబిల్ బాగా చదువుతారు మీరు. అబ్రహాము గారికి లోతు గారికి గొడవ ఏంటంటే, అబ్రహాము గారికి లోతు గారికి గొడవ కదండి, పనివారికి. అబ్రహాము పనివారికి, లోతు పనివారికి అసలు ప్రాబ్లం ఏంటంటే, ఎందుకట ఆస్తి పెరిగిపోయి గొడవ వచ్చేసింది. అంత ఆస్తి ఉంటే ఇల్లు కట్టుకోలేదు, అది ఇష్టం అంటే. ఇప్పుడు ఆస్తి లేకుండా అప్పులు చేసి కట్టేస్తున్నాం మనం ఇల్లు. పోనీ ఏదో అప్పులు చేసి ఇల్లు కట్టుకుని మనం చచ్చిపోతుంటే మాస్టర్ గారు ఏమంటాడు, పోనీ అప్పులు తీర్చుకోమంటలేదు, అప్పు చేసి ఇల్లు కట్టుకున్నావు, అప్పు చేసినాక దశంభాగం అంటాడు. అప్పులో కూడా ఏమివ్వాలట, ఏ నువ్వు అప్పు చేసి ఎందుకు ఇవ్వవు, అప్పు చేసి ఇల్లు కట్టలేదా అంటాడు ఒక ఆయన డైరెక్ట్గా. అంటే అప్పులో కూడా ఏమివ్వాలి? ఈయన గుడారాల్లో ఉన్నాడట. ఎలాంటి పరిస్థితుల్లో అంటే, ఎందుకంటే డబ్బు లేక. మీరు చాలా మంది అనుకోవచ్చు ఆయనకి ఏమి ఉండదండి, అప్పుడు తాగిమైతే దొరకలేదు, ఇసుక రేటు ఎక్కువేమో అందుకే కట్టలేదేమో అనుకుంటుంది. ఇటుకలు లేక ఇసుకలు లేక కాదండి ఆయన దగ్గర. ఆయన పనివారి సంఖ్య మీకు తెలిస్తే డైలీ 300 నుంచి 400 మందికి కంచాలు ఎగిసేయండి అబ్రహాం గారి ఇంట్లో పనివారు. అది ఆయన స్టేటస్. అది
పని వాళ్ళు లేక ఆ 400 మందికి ఇల్లు కడతాం అని చెప్పండి, అదేమన్నా కష్టమా? ఒక దేశమే ఆయన పాదాల కింద ఉందండి. ఒక దేశం ఇసుక లేదనుకన్నా ఆ దేశంలో నదులు, గోదావరి నదులు, ఆ నదులు, ఆ ఇసుక అవన్నీ ఆయనయే. కానీ ఆయనకి మనసు లేదండి. ఇది చెప్పండి, దేని మీద? ఇంటి మీద. ఇంకెక్కడ వచ్చిన అన్యుల దేశంలో ఉన్నట్టుగా అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశములో పరవశులైరి. అన్యుల దేశంలో ఉన్నట్టుగా భూమి మీద ఉన్నట్టండి. అది ఆయన చెప్పేది. అన్యులు ఇప్పుడు ఇందాక దాకా మనం ఏమన్నాం? ఆత్మజ్ఞానం అబ్బితే దేవుడి కోసం బ్రతుకుతాం, దేవునిలోనికి వెళ్ళిపోవడానికి చూస్తాం, దేవుడి పనే బతుకుతాం. ఆత్మజ్ఞానం అబ్బకుండా దేవుడి దగ్గరికి వస్తే శారీరకంగా లాభపడడానికి చూస్తాం. ఈయన ఇల్లు ఎందుకు కట్టుకోలేదంటే గుడారాల్లో ఉన్నాడంటే, ఎందుకంటే ధనం లేక, బలం లేక, కట్టలేక కాదండి, మనసు లేక. ఎందుకు మనసు లేదంటే ఈ దేశం ఏంటదా? అన్యులు తట్టింది. ఈ భూమి ఎవరిదండి? ఆయనది కాదనుకున్నాడట. ఆయనకి ఈ భూమి నాది కాదు. దేవుడేమో పాదం కింద పెట్టాడు దేశాన్ని. ఈయనేమో నాది కాదనుకుంటున్నాడు. కాదనుకుంటే ఎలా కడతామండి? ఆయన కాదనుకుంటున్నాడట. అంటే ఆయన లక్షణాలు చూడండి, అబ్రహాము గారి లక్షణాలు చూడండి. మనమేమో జగన్ గారు ఇచ్చినా, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినా, లేకపోతే ఏ పోరం పోక్ కాకుండా ఎప్పుడు ఎక్కడ దొరుకుని పాతెత్తగా చూస్తున్నాం జెండా. ఆ పక్కోడు కొంచెం ఆడపడుచున్నాడంటే అలా జరిగేస్తా చూద్దాం. ఈ పక్కోడిని పడుకున్నాము, ఆ పక్కోడిని పడుకున్నాము, ప్రభుత్వాన్ని పడుకున్నాము, ఇచ్చింది అమ్మేసుకుంటున్నాం. టెలిఫోన్ ఇచ్చేయడానికో మళ్ళీ అమ్మేసుకుని మళ్ళీ లైన్ కట్టేస్తాం, మళ్ళీ నిలబడిపోతాం. నాకు కొంపలేదండి. పోనీ ఏదో కొత్త కొంప ఉందనుకో, మళ్ళీ దానిపైన ఇప్పుడే వేద్దాం అనుకుంటాం. ఎందుకంటే అది మూలం చెప్తున్నాడండి. మూలం ఏంటంటే ఇది నీదనుకుంటున్నావు, అబ్రహాం గారు ఇది నాది కాదనుకుంటున్నాడు. అంతే, నేను అంత మించి ఏం కాదు. అబ్రహాం గారు పొలం కొన్నాడండి. అబ్రహాం గారు కూడా పొలం కొన్నాడు. తెలుసు మీకు? ఒక పొలం కొన్నాడు ఆయన అబ్రహాం గారు. ఎందుకు కొన్నాడో, ఎప్పుడు కొన్నాడో అదేంటండి? అబ్రహాం గారికి పొలం కొనడం ఏంటి? ఆయన కాదనుకున్నప్పుడు ఆయన కొనడం ఏంటని అంటారు కదా. అది చూద్దాం, ఒకసారి అది చూద్దాం. ఆదికాండము 23వ అధ్యాయము 2వ వచనం. సారా కానాను దేశమందలి హెబ్రోనును కిర్యతర్బలో చనిపోయింది. భార్య చనిపోయిందండి. భార్య చనిపోయిన తర్వాత అబ్రహాము సారా నిమిత్తము అంగలార్చుటకు, ఆమెను గూర్చి ఏడ్చుటకు. పదం చూడండి, అక్కడ వచ్చేను అంటే చూడండి. వచ్చాడంటే అక్కడ ఉన్నాడండి. భార్య చావు బతుకుల్లో కూడా దేవుని పనిలో ఉన్నవాడండి అబ్రహాం. భార్య చచ్చిపోతే వచ్చాడట. ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? మనం కూడా భార్య చచ్చిపోతే వస్తామండి. మొన్న ఒక ఆయన, మా ఇంటి పక్క ఒక ఆయన భార్య చచ్చిపోతే వచ్చాడు. ఆయన కూడా ఇతర దేశాల్లో ఉన్నాడు. వచ్చాడు. వచ్చి ఆ భార్య బంధువుల్లో ఎవరో పిల్లెత్తారు కదా అని వచ్చాడు. ఇంకో రెండో పెళ్ళికి. అయితే భార్య మేళలో ఉన్న బంగారానికి, భార్య పేరు మీద ఉన్న ఆస్తులకి అందుకు అనుకుంటామని, మనం అలా అనుకుంటామని ఎలా రాయించాడు చూడండి. వచ్చిన ఏడవటానికి, అంగలార్చడానికి, ఆమెను గూర్చి ఏడ్చుటకు. చూసారా? ఒక భార్య చచ్చిపోతే ఒక భర్త ఎందుకు వచ్చాడంటే అంగలార్చడానికి, ఏడవటానికి వచ్చి తర్వాత అబ్రహాము 4వ వచనం చూడండి. అప్పుడు చెప్తున్నాడు వాళ్ళతోటి, మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడగగా. ఏమండి, మీకు ఒక చిన్న ప్రశ్న అండి. శ్మశానం లేనివాడు ఎవడన్నా ఉంటాడా? ఇల్లు లేని వాళ్ళు ఉంటారు, కానీ ఇల్లు లేని వాళ్ళు, ఫామ్ హౌస్ లేని వాళ్ళు, గెస్ట్ హౌస్ లేని వాళ్ళు, పొలాలు లేని వాళ్ళు ఉంటారు, కానీ శ్మశానం లేదు వీడికి లేదన్నవాడు ఎవడన్నా ఉంటాడా?
శ్మశానం లేకపోయినా నీకు శ్మశానం రెడీగా ఉంటుంది. నీకు కప్పెడతాక నీ బంధువులు ఎవరో లేకపోయినా కానీ పంచాయతీ కూడా ముందు ఉంటుంది. అర్జెంట్గా నేను తీసేసి నీకు భూమి ఇచ్చేస్తాడు. అబ్రహాము గారికి శ్మశాన భూమి ఒక ఆయన ఇవ్వాలట. ఒక సంతతిని అడుగుతున్నాడు. హేతు కుమారులు వాళ్ళు ఎవరంటే ఏతు కుమారులను అడుగుతున్నాడు. నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్యముగా ఇయ్యడని. అంటే అబ్రహాం గారి ఉద్దేశం ఏంటంటే, నా భార్య శవం కూడా ఎవరి దయాదాక్షిణ్యాల మీద సమాధి చేయబడకూడదు. ఎలాంటి నియమాలు ఒకసారి మీరు ఆలోచించుకోండి. మనకి ఎవడు ఉచితంగా ఏది ఇస్తాడా, పంపిస్తాడా, గూడిస్తాడా, ఓట్లకు డబ్బులు ఎవడిస్తాడో, ఏ పార్టీలోకి వెళ్తే ఎంత లాభం, ఏ చర్చికి వెళ్తే ఎంత లాభం, మనం ఏ వ్యాపారం చేస్తే ఎంత లాభం, ఇలా బ్రతుకుతున్న ఈ మనుషుల్లో అబ్రహాం అనే మనిషి తన భార్య శవం కూడా ఎవరి దయాదాక్షిణ్యాల మీద సమాధి చేయబడకూడదు. అందుకుని స్వాస్యముగా నాకు ఈడని అడుగగా ఏతు కుమారులు చెప్పే సమాధానం చూడండి. ఇక్కడ ఏతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యన మహారాజువై ఉన్నావు. ఎలా ఉన్నాడట ఈయన? మహారాజులా ఉన్నాడట. అంటే ఆ దేశానికి రాజు ఎవరండి? అబ్రహాం గారు. ఎవరి దృష్టిలో? దేశ ప్రజలందరికీ మహారాజు అబ్రహాం గారు. అయితే అబ్రహాం గారి మనసేమో ఎక్కడుంది? ఈ రాజ్యం, ఈ అధికారం, ఈ భూభాగాల మీద లేదండి. నా భార్య చచ్చిపోయిందయ్యా, నాకు ఒక శ్మశాన భూమిని 6 అడుగుల భూమిని ఇవ్వండి అయ్యా అని అడుగుతున్నాడు. ఎలా ఇమ్మంటున్నాడో ఉచితంగా కదండి. మీరు అధ్యాయం చదవగలుగుతుంటే వాళ్ళంటారు, నువ్వు మహారాజు అయ్యా, నీకేంటి బాబు, నీకు ఏది కావాలితే తీసుకుంటుంటే ఆయన అంటాడు, కాదు నాకు ఖరీదుకి ఇవ్వాలి భూమిని. మీరు ఇంకా చదవండి ముందుకి. అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన 6వ వచనం చూడండి. మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టినట్లు మాలో శ్మశాన భూమి ఇయ్యనల్లని వాడు ఎవడూ లేడటండి. అందరూ రెడీగా ఉన్నారట. శ్రేష్టమైన శ్మశాన భూములు ఇవ్వడానికి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారట. అబ్రహాం గారి భార్య నా పొలంలో, ఇగో నా భూమిలో అని. అప్పుడు ఈయన ఏమంటున్నాడు? అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశం ప్రజలైన 9వ వచనం చూడండి. జోహారు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగి ఉన్న మక్పేలా గుహను నాకిచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి. ఇక్కడ నుంచి చూడండి, మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు, అతడు దానిని నిండు వెలకు. ఆ పదం చూడండి అక్కడ. ఎప్పుడు మనం ఎలా అనుకోండి, ఏది కూడా నిండు వెళద్దాం అనుకోకూడదు, తగ్గిపోవాలనుకుంటాం. పొలం కొంటాం, నిండు వెళద్దాం అనుకో. పొలం కాదు, కూరగాయలు కూడా ఏది తగ్గిపోతే బాగుంటుందని చెప్తాం. మనకు అమ్మిన నాశనం అయిపోవాలి, మనం బాగుపడిపోవాలి. దేవుడండి మర్చిపోలేకపోతున్నాడండి అబ్రహాం. ఎందుకంటే శ్మశాన భూమట నిండు వెలకు పొందాం అనుకున్నాడు. నిండు వెల. వాళ్ళందరూనేమో ఉచితంగా ఇవ్వడానికి లైన్ కడుతుంటే శ్మశాన భూమి కూడా నిండు వెల. నా కష్టార్జితంతో కొన్న భూమిలోనే నా భార్య శవం ఉండాలనుకున్నాడండి. ఈరోజు క్రైస్తవులు, పాస్టర్లు, బోధకులు, నాలాంటి వాళ్ళు ఎవడు ఉచితంగా ఏది ఇచ్చేస్తాడా అని చూస్తున్నానండి. ఏదో వచ్చి వాక్యం చెప్తుంటే ఎవరో ఒకరు మనసు కలిగి మారాలనుకోను. నేను ఆ మనసు కలిగి ఏదో ఒక 2 స్థలాలు 2 సెంట్లు నాకు రాసేస్తే బాగుంది అనుకుంటున్నాను. భోజనం కోసం, కానుకల కోసం, దశంభాగాల కోసం నిండు వెలకటండి. అందుకునేనండి అబ్రహాము గారి ద్వారా ఈ ప్రపంచానికి ఆశీర్వాదం వచ్చింది. యేసుక్రీస్తు వారి భూమికి ఆశీర్వాదాలు, అన్ని ఆశీర్వాదాల కంటే గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు మనకు దొరకటమేనండి. ఇంక మనం ఏది ఆశించగలుగుతుంది. ఇక మనం ఒక మాటలో చెప్పాలంటే చర్చికొచ్చి మనం అడగవలసిన పని లేదండి. ఎందుకంటే అన్ని గొప్ప ఆశీర్వాదాల కంటే
ఉన్నతమైన ఆశీర్వాదం మనకు దొరికిస్తుంది. ఇంక మనం ఇంకేం అడుగుతాం ఏంటండి? మొత్తం అన్ని మీకు ఎలా అంటే మటన్, చికెను, బిర్యానీలు అన్నీ వేసి పెట్టేస్తున్నారు అనుకోండి. శుభ్రంగా అన్నీ వేసి పెట్టేస్తున్నారు అనుకోండి. పక్కన బెండకాయ పులుసు గురించి ఆలోచించాలి మీరు. అబ్బాయి ముందు తీసేయమ్మా కదా అంటాం. బెండకాయలు కాకరకాయలు తీసి పడేయమ్మా, ఇంకేమన్నా ఉంటే తెచ్చి ఎనభై అంటాం. అలాగే గొప్ప ఆశీర్వాదం భూమి మీద మనకి దొరికిస్తుందండి. దానికి మూల పురుషుడు, మూలం, కేంద్రం అబ్రహాము. గుడారాలు వేసుకుని బతికాడు. దేవుడు పిలిస్తే రెడీ, సిద్ధంగా వచ్చేసాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా వచ్చేసాడు. తానొక్కడే కాదు, అలాగే తాను ఎలాంటివాడో తన కొడుకుని, మనవన్ని కూడా అలా లైన్లో నుంచి పెట్టి వచ్చేసాడు దేవుడి కోసం. భార్య చచ్చిపోయింది. దేశ ప్రజలందరూ మేమిస్తాం అంటుంటే నిండు వెలకు కొనాలి. ఇవ్వండి విలువలు. క్రైస్తవులు ఈ విలువలతో బ్రతికితే దేవుని పిల్లలరా. మారనుడు ఎవడుంటాడు చెప్పండి? నేను మారాలని రోడ్డుకి ధర్నా చేయాలా? నేను మారాలా? ముందు నేను ఉచితంగా ఏది దొరుకుద్దా నేను సేవ చేస్తుంటే నేను చెప్పింది ఇంకొకటి ఎలా వింటాడండి? నేనో బాటలో ఉండి నాకు ఇంకో బాటలో ఉంటే, నేను దేవుడి దగ్గరికి వచ్చి సంపాదించుకోవాలనుకుంటుంటే, అన్ని ఉచితంగా పొందుకోవాలనుకుంటుంటే ఇది సేవ ఎలా అవుతుందండి? అబ్రహాం తెచ్చిన ఆశీర్వాదం దాని యేసుక్రీస్తు వారి కంటే భూమి మీద మనకి ఏది అవసరం లేదండి. అందుకనే విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. భూమి మీద ఎవడైనా నేను విశ్వాసిని, క్రీస్తుని నేను నమ్ముకున్నానంటే వాడు అబ్రహాం సంతానమే అంటాడు యేసుక్రీస్తు వారు. జక్కయ్యని చూసి అంటాడు ఈయన కూడా అబ్రహాం సంతానమే. ఎప్పుడు జక్కయ్య, ఎప్పుడు అబ్రహాము? అబ్రహాం ఇప్పుడోడు, జక్కయ్య ఇప్పుడోడు. ఎన్ని గొప్ప లక్షణాలు తెలుసు మీకు? లోతుని తీసుకుని వస్తాడండి అబ్రహాం. మీకు టైం అయిపోతుంది కాబట్టి త్వరగా ముగించేస్తాను. లోతుని తీసుకొస్తాడండి. ఆస్తి విస్తారంగా ఉంటుందండి. లోతుని తీసుకొస్తాడు. లోతు అంటే ఎవరంటే ఆయన తమ్ముడు కదండి, ఆ నాన్న అబ్రహాము గారి తండ్రి తమ్ముడు కొడుకండి. తండ్రి చచ్చిపోతే పాపం లోతుని తండ్రి లేని బిడ్డ కదా, నా తమ్ముడే కదా అని తీసుకొచ్చాడు. ఒక సహోదరుల పట్ల మనం ఎలా ఉండాలో అబ్రహాం గారు చెప్పాడండి. ఈ భూమి మీద ఎలా బ్రతకాలో అబ్రహాం గారు చెప్పాడండి. ఒక కొడుకుని ఎలా పెంచాలో, ఒక మనవన్ని ఎలా పెంచాలో, ఒక ఇంటి విషయంలో నువ్వు ఎలా ఉండాలో, కనీసం ఒక భూమి విషయంలో ఎలా ఉండాలో, నీ భార్య చావు బతుకులు నువ్వు ఎలా ఉండాలో ఆయన చెప్పండి. దేవుని చెప్పండి. కనీసం ఆయన ఉండడానికి గుడారాలు వేసుకుని, భార్య చచ్చిపోతే గవర్నమెంట్ భూమి ఉంది, ఆడిస్తాడు ఈడిస్తాడు, ఇక మా కులం వాళ్ళకి ఇది ఉందని పోరాటం చేయలేదట. నిండు వేలకు కొనాలనుకున్నాడు. ఒక సహోదరుని కూడా ఎలా ప్రేమించాలో చెప్పాడండి ఆయన. లోతు పనివారికి, అబ్రహాం పనివారికి గొడవలు జరిగిపోతుంటే, అదే ఆ పొజిషన్లో ప్రసాద్ గారు కానీ నేను కానీ ఉన్నాం అనుకున్నాను. ఒరే నా వాళ్ళొచ్చో లోతు, నువ్వు ఎగస్ట్రాలు చేస్తున్నావు, ఆతలు కొట్టుకుపోవంటాం. అంతే కదండి. ఇప్పుడు ఏం చూస్తున్నావు? అన్నదమ్ములు గొడవలు జరుగుతున్నాయి అనుకోండి, అక్క చెల్లెలు గొడవలు జరుగుతున్నాయి అనుకోండి. ఏంటి వెనకాల పుట్టి ఎదగోలు చెప్తున్నావు? నేను ఎంత కట్టబడ్డానో తెలిసే నీకు? ఒక తండ్రికి కొడుక్కి గొడవైనా అంతే పోగొత్తాం. పక్కింటికి పక్క ఇంటి ఏ గొడవ చూసినా ఇదే పోగొత్తాం. నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అని. అబ్రహాం అంటాడు లోతుని, ఇదిగో ఈ ఆస్తిలో నీకు ఏది కావాలో తీసుకుని వెళ్ళిపోయా. నువ్వు తీసుకున్న తర్వాత మిగిలింది నేను తీసుకుంటాను అన్నాడండి. అంటే ఒక తగువులో, ఒక మన జీవితంలో, దాంపత్యంలో కానీ కుటుంబంలో కానీ ఏ గొడవ వచ్చినా మనం దేన్ని తీసుకోవాలో అబ్రహాం గారు ఆ రోజు నిరూపించి వెళ్ళిపోయాడండి. అలా అంటావు నువ్వు అన్నదమ్ముల మధ్య గొడవలో, ఒరే తమ్ముడు నీకు ఏది కావాలంటే తీసుకుని వెళ్ళిపోరా అంటే, కానీ మిగిలింది నేను తీసుకుంటానంటే లోపల నుంచి శబ్దం వస్తుంది. మీ ఆవిడకి ఎగెత్తుంటుంది, ఏమంటే ఒకసారి లోపలికి రండి. పొరపాటుని వెళ్ళేవనుకో లోపల పెళ్ళి అయిపోతుంది. నీకు అది ఉందని ఇది ఉందని మా నాన్న నీకు పెళ్లి చేస్తే నీ తమ్ముడిని తీసేసుకోమంటున్నావు నువ్వు, నీకు ఇరాకులు ఇచ్చేస్తానట. అన్నదమ్ముల మధ్య గొడవల్లో, కుటుంబాల మధ్య గొడవల్లో, సహోదరుల మధ్య గొడవల్లో అప్పుడే ఆయన దానికి పరిష్కారం చూపించాడండి. లోతు నీకు ఏది కావాలంటే తీసుకో, మిగిలింది నేను తీసుకుంటాను. అలాగే లోతుకి ఏది కావాలంటే తీసుకున్న తర్వాత మిగిలింది తీసుకున్నాడండి. పాపం లోతు అలా సొదొమ గొమొర్రాలకు వెళ్ళిపోయినప్పుడు అన్ని రోజులు వచ్చి లోతు సమస్తాన్ని పట్టుకుపోతే
వెంటనే ఈయన రాజు కాదండి, మీకు విషయం తెలుసా? అబ్రహాం రాజు కాదండి, రాజులతో యుద్ధం చేయడం సైన్యం గట్రా లేదండి. తన సహోదరుడు ప్రమాదంలో ఉన్నాడని 318 మంది జనంతో వెళ్ళిపోతాడండి రాజుల మీదకి. తనని కాదనుకుని మంచి భూభాగం తీసుకుని వెళ్ళిపోయిన లోతు విషయంలో అబ్రహాం గారి ప్రేమను చూడండి. ఒక రాజు కాదండి, మీకు విషయం తెలుసా? అబ్రహాం గారి పాటలు పాడడం కాదండి ఆయన. కానీ ఇవాళ క్రైస్తవ్యంలో అబ్రహాం గారి పాటలు ఎన్ని ఉంటాయండి. ఆయన పాటగాడు కాదండి, మీకు ఆయన ధర్మశాస్త్రం లేదండి ఆయన దగ్గరికి. కానీ ధర్మశాస్త్రం రాయాలంటే పౌలు గారికి గలతీ పత్రిక, రోమపత్రిక బాగా చదివితే ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని రాయాలన్నా దానికి ప్రముఖ స్థానం అబ్రహాం గారిని ఎత్తుకుంటుంటాడు. అబ్రహాం గారి దగ్గర ధర్మశాస్త్రం లేదు. అబ్రహాం గారికి పాటలు పాడడం రాదు, కానీ క్రైస్తవంలో చాలా పాటలు ఉన్నాయి. అబ్రహాం గారికి యుద్ధం చేస్తాం రాదు, కానీ 318 మందితో ఒక రాజ్యం సొదొమ గొమొర్రానే నాశనం చేసిన రాజుల మీదకి వెళ్ళిపోతాడు. అబ్రహాము గారికి ప్రవచనాలు ఏమి రావండి. అబ్రహాం గారి రాసిన గ్రంథం ఏమైనా ఉందా? బైబిల్లో. కానీ అబ్రహాము గారి విశ్వాసం ఈ ప్రతి గ్రంథంలోనూ ఏదో మూల కనపడుతుంటుంది. ఆయన ప్రవచనకర్త కాదు, ఆయన ప్రవక్త అంటాడు దేవుడు. మళ్ళీ కేవలం అంటే ఆయన ఏంటంటే సమస్తాన్ని దేవుడికి లోబడిపోయాడండి. ఒక విలువలు అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అదేమైంది? అది ఒక నీతిని పెట్టాడండి క్రైస్తవ్యంలో. మనమండి నీతిని తొంగలకు దొక్కేస్తున్నామండి. మన నియమాలన్నీ, వాక్యాలన్నీ తెంచుకుంటూ వెళ్ళిపోతున్నామండి. లోతు ఎప్పుడైతే పాపం రాజులు వచ్చి లోతును ఓడించి సమస్తాన్ని పట్టుకుపోతుంటే తెగించి వెళ్ళి యుద్ధం చేసి సమస్తాన్ని తెచ్చి లోతుకు అప్పగించి దేవుడు ఉగ్రత సొదొమ గొమొర్రా మీదకి వస్తే దేవుడు పాదాల మీద పడిపోయి తన లోతు కోసం ఆయన బతిమాలని తీరుని చూస్తే సహోదరుల పట్ల మనం ఎలా ఉంటున్నామో సిగ్గుతో చచ్చిపోతామండి. దేవుడికి అడ్డడిపోయి రాజులకే కాదండి దేవుడికి కూడా అడ్డుగా నిలబడి రక్షించు, 10 మంది ఉంటే రక్షించావా, 5 మంది ఉంటే రక్షించ బతిమాలేస్తాడండి. తన కోసం కాదండి, తన దగ్గర ఉన్న లోతు కోసం కాదు, తనని కాదని వెళ్ళిపోయిన సహోదరుల విషయంలో ప్రార్థన చేస్తుంటే ఈరోజు మన వాళ్ళు డిబేట్లు పెట్టుకున్నారు. చూసారా ఎలా రివర్స్ అయిపోయిందో? ఎవడెప్పుడు దొరుకుతాడా? ఈయన దగ్గర ఆడికి సంబంధించిన వాళ్ళు ఉంటారా, ఆయన దగ్గరే నాకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఈ సమాచారం అంతా నాకు వచ్చేస్తే నా సమాచారం అంతా వీడియోలు లైవ్లతో కూడా వచ్చేస్తుంటాయి. అలా అనుకున్నాడు అబ్రహాం గారు అలా అనుకున్నాడంటే దేవుడికి కూడా అడ్డెళ్ళిపోయి సహోదరుని కాపాడుకున్న గొప్ప సహోదర ప్రేమ కనబరిచిన గొప్ప నీతిమంతుడు అబ్రహాం గారి జీవితాన్ని మీరు బాగా చదివితే దేవుని పిల్లలారా, అబ్రహాం తెచ్చిన ఆశీర్వాదం మీకు ఆ యేసుక్రీస్తు వారు సంపూర్ణంగా మీకు అర్థం కావాలంటే మీరు ఆయన జీవిత చరిత్ర 11వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు తపస్సు చేసి చదవాలని మీరు. అప్పుడు కానీ అర్థం అబ్రహాం గారు చాలా మంది అబ్రహాం గారి జీవిత చరిత్ర చదివి ప్రార్థన చేస్తారు. ఎలాగా? అబ్రహాంను ఆశీర్వదించినట్టు నాకు దేశాన్ని ఇచ్చే ప్రభువా, ఈ 20 సెంట్లు 30 సెంట్లు 10 ఎకరాలు 20 ఎకరాలు కాదు. అవునండి, భార్య చచ్చిపోయింది, ఓ భర్త ఉన్నాడు. ఆ భర్త ఉంటే ఏమయ్యా పాపం పరామర్శించడానికి వెళ్తాం కదండి. ఆయన అంటున్నాడు, తప్పేముందండి, అబ్రహాం గారే చేసుకున్నాడు, భార్య చచ్చిపోయింది, నాకు తప్పు తీరిందండి. అంటే ఈయనకి ఇష్టం లేనట్టు ఇప్పుడు అబ్రహాం గారు బలవంతం చేసినట్టు ఈయన్ని. చూసారా దేవుని పిల్లలారా? అలా కాదండి అబ్రహాం గారిని, ఆయన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక తపస్సు చేస్తే తప్ప అబ్రహాం గారు అర్థం కాదు. ఇంకో మాట చూసుకుని మనం ముగించుకుందాం అండి. వీలైతే వచ్చేవారం దీన్ని కొనసాగించుకుందాం. దేవుని పిల్లలారా, ఆదికాండము 22వ అధ్యాయము 6వ వచనం. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి. ఆదికాండము 22వ అధ్యాయము 6వ వచనం. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు
తన ఏం తండ్రి అయిన చేస్తున్నాడండి ఇక్కడ? అబ్రాహాముతో దేవుడు నువ్వు ప్రేమించిన నీకు ఒక్కడున్న కొడుకుని నాకు అప్పగించేయంటే తెల్లవారగానే దేవుడు చెప్పాడండి, ఎప్పుడు తెల్లారుద్దా అని చూసాడండి. ఎందుకు? దేవుడు అబ్రహాంతో నీ కొడుకుని బలిచ్చేయంటే ఎప్పుడు తెల్లారుద్దా అని చూసాడటండి. ఆ బలిచ్చేటప్పుడు ఎంత జ్ఞానం ఉపయోగించాడంటే పనివారిని తీసుకుంటాడండి, భార్యకి చెప్పడండి. అన్ని భార్యతో చెప్పకూడదండి భక్తిలో, అది కూడా అప్పుడే ఆయన చెప్పేశాడు. దేవుడి కోసం నువ్వు ఏదైనా చేయాలనుకున్నప్పుడు రెండో నిర్ణయం తీసుకోకూడదండి. మీటింగ్ పెట్టాలనుకున్నావు అనుకో, పెట్టేయాలి. అప్పుడు ఎందుకైనా మంచిదండి, నా భార్యను కూడా చెప్తానండి, భార్య భర్తలు ప్రేమించుకోమని చెప్పాడు కదా గంధం అని చెప్పామనుకో, నా మెల్ల చూడు, నా చేతులు చూడు, చెవులు చూడు అన్నది. అంటే అర్థమైంది. అప్పుడు మీటింగ్ పెట్టాలనుకో, నువ్వు మీటింగ్కి వెళ్తే సిగ్గుపడిపోతుందని 3 మంది వస్తారు, ఈ బోసు మేడతో ఎలా ఉన్నా చెప్పంటావు. అప్పుడు నువ్వు మీటింగ్ పెట్టాలనుకుంటావా, మేడం నింపాలనుకుంటావా? ఆ మేడం నింపడం నీ వల్ల అవుతుంది. దేవుడు అడిగాడు, కనీసం కన్న తల్లికి కూడా చెప్పాలనుకోలేదు. ఎప్పుడు తెల్లారుద్దాం అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. జనాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక ఆ పర్వతం ఎదురుగా ఉంటుంది. అప్పుడు అనుకున్నాడు ఈయన, ఏంటి అదే వచ్చిన 6వ వచనంలో 22వ 6వ వచనంలో, దహన బలి కట్టెలు తీసుకుని తన కుమారుడికి ఇస్సాకు మీద పెట్టాడటండి. అప్పటికి 3 మంది పనివారిని తీసుకుని పనివారిని ఆపేశాడండి. ఎందుకంటే వాళ్ళకి అర్థం కదండి, దేవుడు నా కుమారుడు బలి జరిగితే ఈ పనివారికి నా దేవుడు లోకమైపోతాడని పనివారిని ముందే పెట్టేశాడండి కావద్దని. మరి అప్పుడు ఆ కట్టెలు ఎలా పైకి వెళ్తాయి? కుమారుడి మీద పెట్టాడటండి. అప్పటికి ఆయన బాల్య వయసులో ఉన్నాడండి. అర్థమవుతుందా మీకు? దేవుడు ఎక్కడ లోకు కాకూడదు, దేవుడు నామానికి ఎక్కడ అవమానం ఎంత జాగ్రత్త, భార్యకి చెప్పకూడదు, పనివారిని కూడా పక్కన పెట్టేయాలి. మరి ఎలా? నా కుమారుడిని నెత్తి మీద పెట్టేసి, ఎప్పుడైనా మనం బాధ్యతలు ఎప్పుడైనా మన బిడ్డలు నెత్తి మీద పెట్టామండి? దేవుడి పని ఎప్పుడైనా ఇది చెయ్యి, ఇది చదవాలని చెప్పావా? ఏ చదువుతావా, డాక్టర్ అవుతావా, యాక్టర్ అవుతావా అని చెప్పావా? ఇప్పుడు దేవుడి పనికి వెళ్ళి కుర్చీలేగా అని చెప్పావు ఎప్పుడైనా నువ్వు? ఇవి వెళ్ళి మొన్న మేము ప్రార్థన పెట్టి ఉండే చోట ప్రార్థన పెడితే భోజనాలు అయిపోయినాయండి. ఆ పేట్లు ఎలా పెడతారు, పాడేసి వెళ్ళిపోయాడు. ఓ తండ్రి కొడుకులు ఆ పేట్లు ఎత్తుతున్నాడండి ప్రార్థనకు వచ్చినాడు. ఈ ప్రసంగం విన్నారట. ఇప్పుడు తినేసి వెళ్ళిపోకుండా ఆ తండ్రి కొడుకులు పాపం ఆ తినేసి పేట్లు ఎత్తుతున్నారు. నేను ఎప్పుడో 2-3 గంటలకు మీటింగ్ అయిపోయాక బయటకు వచ్చి చూస్తే వాళ్ళు కనబడుతున్నారు. పాపం మా ఎంగిలి పేట్లు ఎత్తుతున్నారు. అబ్రహాము గారట పనివాడిని పక్కన పెట్టేసి పసివాడి మీద కట్టెలు పెట్టేసి బలి ఇవ్వడానికి వెళ్ళిపోతే ఆ బలి ఇచ్చేటప్పుడు దేవుడు కంగారు పడతాడండి. మీకు బాగా అర్థమవుతాయి. కత్తి పైకి ఎత్తేసాడు కదండి, ఈయన కంగారు పడ్డాడా, దేవుడు కంగారు పడి ఈయన ఆపాడా? చూసారా ఎవరిని షేక్ చేసాడో అబ్రహాం గారు. కత్తి ఇలా ఎత్తేస్తే ఆయన లేట్ అవుతే కత్తి పడిపోద్దండి. ఆయన కంగారు పడ్డాడు దేవుడు, ఈయన వానన్నాడు. అలాంటి భక్తి ఎప్పుడైనా మనం చేద్దామా? మనం భక్తి చేసామంటే ఎవరో కంగారు పడ్డాం, తాగితీగా వస్తూ ఉంటాం శుభ్రంగా అడుగులో పెట్టేసి. అసలు ప్రార్థన అంటే మనకి టైం ఉండదు, ఒక విలువ ఉండదు. అసలు ఆత్మకి ఆహారం ఇవ్వాలి, ఆత్మీయ ఆకలే తెలదండి మనకి ఆత్మీయ ఆహారం కాదండి, ఆత్మీయ ఆకలే మర్చిపోయాం మనం. పాపమని గ్యాస్ పట్టేసి ఆకలి చచ్చిపోయి చాలా మంది తెగులు ముదిరిపోయాయి అనుకోండి. కావేలు గట్రా కొన్ని తెగుళ్ళు ఉన్నాయి, అవి వచ్చేసినాయి అనుకోండి, ఆకలి తెలియదు వాళ్ళకి. అలా మనకి అలా ఆత్మీయ ఆహారమే కదండి, ఆత్మకి ఆకలి కూడా తెలియదండి మనకి. దేవుడు అడిగితే ఇవ్వాలనుకున్నాడు, దానికి ఎవరి పర్మిషన్ తీసుకోలేదు. అలాగని పనివారు కూడా లోకోకూడదు, దేవుడిని పనివారిని కూడా కింద పెట్టేసి ఆ పసిబిడ్డ నెత్తి మీద పెట్టి కొండెక్కిచ్చాడండి. మాట్లాడుకుంటున్నారా? కొండెక్కడం. కొండెక్కిన తర్వాత ఆ బిడ్డను కత్తేసి ఆ బలివ్వడానికి కత్తిని పైకి ఎత్తేస్తే దేవుడు వచ్చి ఆపితే అప్పుడు ఆగాడండి. దేవుడు వచ్చి ఆపితే అప్పుడు ఆగాడండి. ఇంకో విషయం చెప్పనా మీకు? ఆ పసివాడిని సమానంగా ఎలా ఆ పుల్లలో నెత్తి మీద పెట్టేటప్పుడు ఎలా ప్రిపేర్ చేశాడంటే, మీకు ఎప్పుడు కూడా మీరు బైబిల్ గ్రంథాన్ని ఆదికాండం బాగా చదివితే తిరిగి వచ్చేసిన తర్వాత
ఆ పరీక్షలో అబ్రహాం గారు నెగ్గారు, తిరిగి ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని అబ్రహాం గారు ఎవరికైనా చెప్పాడా? భార్యకి కానీ ఎవరికైనా చెప్పాడండి? అబ్రహాం గారు చెప్తాడా? చెప్పడు, వదిలేండి. ఇస్సాక్ గారు చెప్పాడా? మీకు చిన్న విషయం, ఇప్పుడు వీళ్ళ అబ్బాయి ఉన్నాడు కదండి, ఈయన ఎవరికి తెలియకుండా వాళ్ళ అబ్బాయిని కట్టేసి దెబ్బలేసాడు అనుకోండి, వదిలేసాడు అనుకోండి, కట్టేసి కొట్టేసాడు వదిలేసాడు అనుకోండి, వదిలేస్తే పరిగెట్టుకుంటా కేకలేసుకుంటా మొత్తం ఈది మొత్తం వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి మొత్తం అంతా ఏం చెప్తాడు? కట్టేసి కొట్టేయడండి బాబు, చంపేద్దురండి బాబు మా నాన్నని చెప్తాడు. పోనీ ఆయన చెప్తే ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏముంటది? పోలేరా నాన్న కదా అంటదా? మొత్తం ఆవిడ ఎంతమందికి చెప్పుద్ది? ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిపి ఈయన తలెత్తుకునిస్తారా? ఇస్సాకు ఎప్పుడైనా చెప్పాడండి అలాగా? ఆ పసితనంలో కూడా నాన్నకి వ్యతిరేకంగా మాట్లాడకూడదని ఇస్సాకు నేర్చుకున్నాడండి. కత్తి పైన ఉంటే కింద పసిపెట్టి మనసు ఎలా ఉంటుందండి? ఎంత భయపడి ఉంటాడండి? ఓహో, దేవుని కోసం చచ్చిపోవాలన్నది అప్పటికే కొడుక్కి నేర్పేసాడండి. ఎక్కడ నోరిపినట్టు మీకు అర్థం కాదండి అసలు బైబిల్లో. వచనాలు అలా చదవాలండి, దాని వెనకాల ఉన్న భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ పసితనంలో కత్తి పైకెత్తేస్తే ఆ కింద ఉండే ఆ కత్తి అంత భయపడి ఉంటాడండి. ఎప్పుడు అమ్మా ఇలా చేసేది నాన్న, ఇదిగో ఈ నాన్న నేను చచ్చిపోతున్నాను దేవుడు కాపాడకపోతే, నాన్న ఇంత దుర్మార్గుడు నేను ఎప్పుడైనా చెప్పాడా? అంటే కొడుకుని ఎలా ప్రిపేర్ చేసాడో, ఒక కొడుకుని ఎలా పెంచాలో, ఒక మనవన్ని ఎలా పెంచాలో, ఒక భార్యని ఎలా ప్రేమించాలో, ఒక ఇంటి విషయంలో, ఒక పొలం విషయంలో, ఒక సహోదరుని విషయంలో, ఏ విషయంలో అబ్రహాం గారు ఎక్కడ ఉంటే అక్కడండి ఆయన పనివారు ఏలియాలో ఉన్నాడు, ఆయన కూడా భక్తిపరుడే. పశువులు కూడా ప్రార్థన చేస్తాయి, అబ్రహాం గారి దగ్గర ఉన్న పశువులు కూడా ప్రార్థన చేస్తుంటాయి. అలాగే ఉంటుంది ఆయన. ఆయన ఏ ఈదులో ఉంటే ఆ ఈదులో ప్రార్థన ఉంటుందండి అంతే. పశువులు ప్రార్థన ఎందుకని అనకండి, ఆయన ఒప్పుకోడు. మనం అనుకుంటాం పసిపిల్లడు ప్రార్థన ఎందుకని అంటుంది. మొన్న కాదు, అమ్మ నీ బిడ్డ ప్రార్థన చేసుకుంటాడు అంటుంది, ఆడికి ప్రార్థన ఎందుకండి, ఆడికి ఏముంటాయి కొడుకులు, నాకున్నాయి కంపెడు అంటారు. అలా కాదండి, పశువులు, పనివారు, ఆ సమస్తం అంతా భక్తితో నిండిపోవాలండి. అబ్రహాం గారి ప్లానింగ్ అది. అందుకనే ఆయన భూలోకానికి ఆశీర్వాదకరమైన యేసుక్రీస్తు వారికి మూల పురుషుడుగా, కొత్త నిబంధనకి ప్రారంభికుడుగా, విశ్వాసులకి తండ్రిగా, దేవునితో స్నేహం చేసిన వ్యక్తిగా బైబిల్ గ్రంథంలో రాయించబడ్డాడు. తరతరాలకి మరిచిపోలేని భక్తిని చేశాడు. ఇలా చెప్పుకుంటేనంటే 10 తరగతులు పడతాయి మనకి. అబ్రహాము గారి గురించి మనం ఎలా ఆలోచిస్తేనండి అసలు సమయం సరిపోదండి. ఇక విశ్వాసులు అన్నది ఎలా ఉండాలి భూమి మీద? అబ్రహాం కొడుకులా ఉండాలి, అబ్రహాంలా ఉండాలి. అది అక్కడ దేవుడి ప్లాన్. ఈ విశ్వాసం, భక్తి అబ్రహాం గారిగా ఉండాలి ఎవరిదైనా సరే. ఆ స్థితికి వచ్చేసాడండి. భూమి మీద మనం మనుషులతోనే స్నేహం చేస్తాం, మనకు రాకపోతే కనబడని దేవునితో స్నేహం చేసాడండి. నా చిలికాడా అని పిలిచే స్థాయికి అబ్రహాం ఎదిగిపోయాడండి. అబ్రహాం సంపాదించింది ఏంటి అంటే కనీసం శ్మశానం కూడా సంపాదించుకోలేదండి ఆయన. ఈరోజు భక్తి పేరట నేను ఇలా, మీరు 10 సంవత్సరం జరిగింది అనుకోండి, మీరు 1000 మంది వచ్చారు అనుకోండి, ఈ బట్టలు ఉంటాయా, దీని మీద ఒక కోటు జాకెట్ వస్తుంది, దాని మీద ఒక కోట్ వస్తుంది, ఆ ఎదురు కారు వస్తుంది, ఆ కారు తీసి కూడా ఒకడు వస్తాడు, గొడుగు పెట్టుకుని కూడా ఒకడు వస్తాడు. అవి వచ్చినాయి అబ్రహాం గారికి. కనీసం చచ్చిపోవడానికి, భార్యని పెట్టుకోవడానికి అడుగులు స్థలం కూడా లేదండి ఆయనకి. ఎవరితో స్నేహం చేస్తాడు దేవుడు? అబ్రహాం కుమారుడుగా అనిపించుకోవాలంటే మనం సంపాదించుకోవాలా? మనం ఏంటంటే పాపం అమాయకుల కింద సంపాదించుకున్న కూడా సేవకుడు అండి అంటాం మనం. పెద్ద చచ్చికట్టాడండి మా అయ్యగారు, మా అయ్యగారు వేసుకునే బట్టల బోర్డు ఖరీదండి బాబు, ఆయనకి బోర్డు ఆస్తిపాస్తులు ఉన్నాయండి బాబు, ఆయన పిల్లలు కూడా సేమ్ కోటు సూటు బూటు, ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆయన చుట్టూ మొత్తం అబ్బా గొప్ప ఆశీర్వాదం అండి బాబు అంటూ ఉంటాం మనం. అబ్రహాం గారికి ఏమైనా ఉన్నాయండి? ఆ ఇంట్లో, అబ్రహాం గారి ఇంట్లో పెళ్ళి ఉంది, కొడుకు పెళ్ళి ఉందంటే ఎవరికి చెప్పాడంటే పాలేళ్ళకి ఎగేసి పెళ్లి చేయడం బాబు వీడికి అన్నాడు.
నేను దేవుడు పని చేస్తాను, నువ్వు నా కొడుకు పెళ్లి చేయమని అలా అంటాం మనం. 10 రోజులు ఇంకానే 6 నెలలు ఉండగా పెళ్లి, ఇప్పుడు నుంచి మానేస్తాం దేవుడి పని. ప్రసాద్ గారు అంటే మా అబ్బాయి పెళ్లి ఉందండి, ఈ 6 నెలలు చేయలేను, దుకాణం కట్టేస్తాను, ఎప్పుడు మూసేద్దామని చూస్తుంటాం మనం. అబ్రహాం గారి కొడుకు పెళ్ళి వస్తే ఏలియాజరుని కాకేసి నా కొడుకు పెళ్లి చెయ్యి, నేనేమో దేవుడు పని చేస్తాను అన్నాడు. ఉందా నీ మనసు అలాగా? ఇలా ఎన్ని ఆలోచిస్తాను చెప్పండి అబ్రహాం గారి గురించి. ఎన్ని తరగతులు చెప్పుకున్నా తరగదండి అబ్రహాం గారి చరిత్ర. ఆయన భక్తి సారం అలాంటిది, అందుకుని ఆయన ఎన్నుకున్నాడండి. దేవుని పిల్లలారా, అంత దేవుడు ప్రేమించిన వ్యక్తి, దేవుడు స్నేహితుడు, విశ్వాసులకు తండ్రి, ఆయన అబద్ధం ఆడినా కానీ దాని ప్రమాదం ప్రపంచానికి తప్పలేదంటే, ఇప్పుడు నేను అబద్ధం ఆడితే నా కుటుంబానికి తగలకుండా ఉంటుందండి? ఎంత జాగ్రత్తగా మనం ఉండాలో మీరు ఆలోచించండి. పాపం క్షమించబడిన పాప ఫలితం మాత్రం క్షమించబడదు. అది బైబిల్ చెప్తున్న సారం, వాక్యం చెప్తున్న సారం. పాపం క్షమించబడద్దే. దావీదు పాపం క్షమించబడింది, శిక్ష మాత్రం అనుభవించి తీరాడు. అందుకని జాగ్రత్తగా మీరు బ్రతకండి, ఎవరెవరినో చూడకండి, వాక్యం మీద ఆధారపడడం నేర్చుకోండి. ఇవాళ నేను ఉంటాను, పోతాను, ప్రసాద్ గారు ఉంటారు. మీరు వాక్యానికి కనెక్ట్ అవ్వండి. బైబిల్లో మించిన మంచి బోధకులు ఇంకెవరు భూమి మీద లేరండి. అందుకని యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ పెట్టేశాడు, 66 గ్రంథాలుగా మీకు ఇచ్చేసాడు. ఎందుకంటే మీరు బాగుపడాలంటే బైబిల్ తప్ప మధ్య వ్యక్తికి సంబంధం లేదండి. ఎవరిని చూడకండి, ఎవడ ఆస్తులు చూడకండి, ఎవడ ఆరోగ్యాలు చూడకండి, ఎవడ బట్టలు చూడకండి, ఎవడ కొంపలు చూడకండి, ఎవడ బ్రతుకులు చూడకండి. అలా ఎవడైనా పడిపోతుంటే అబ్రహాం గారు ప్రేమించి ప్రార్థించాడు గురించి నిలబెట్టడానికి, వారితో యుద్ధానికి వెళ్ళకనప్పుడు. అది కూడా చెప్పేశాడు అప్పుడే. ఇప్పుడు ఏది జరుగుతుందో అది అబ్రహాం గారు అప్పుడే ఆనాడే చెప్పేశాడండి. యేసుక్రీస్తు వారి పుట్టల క్రితం, బైబిల్ లేని క్రితం, బైబిలే కాదు ధర్మశాస్త్రమే లేదండి అప్పటికి. ఆయన నీతి అయిపోయాడు, ఆయన ధర్మశాస్త్రం అయిపోయాడు. ఇప్పుడు ఇన్ని వచ్చేసినాయి, గొప్ప సాక్షి సమూహం ఉంది, బోధలు ఉన్నాయి, బైబిల్ ఉంది, మరి మారవేటి? ఏమీ లేవండి అప్పటికి. ఆధారం లేదు, విశ్వాసానికి మూలమే లేదు. విశ్వాసానికి మూలంగా నిలబడ్డాడు ఆయన అబ్రహాం గారు. ఎవరిని చూడకండి, బైబిల్లో ఉన్న భక్తులు చాలు, వారిని బాగా ధ్యానించండి. మీరు మా బోటు బోధకుల మీద ఆధారపడిపోయి మా చుట్టూ తిరుగుతూ బైబిల్ పక్కన పెట్టేస్తే మీకు భక్తి సారం అర్థం కాదండి. బైబిల్ చదవటం, వాక్యాన్ని ధ్యానించడం, ఒక్కొక్క భక్తుని తీసుకోండి, దాన్ని ధ్యానించండి వారిని బాగా. మీ జీవితంలో, మీ అనుదినంలో, మీ భోజనం చేయడం, పడుకోవడానికి, మీ పనులకి ఎలాగైతే సమయాన్ని కేటాయించుకున్నారో వాటన్నిటికంటే ఎక్కువ సమయాన్ని మీరు దీనికి ఇవ్వండి చాలు. మీ ఆస్తిపాస్తులొద్దు, మా వెనకాల మీరు తిరగొద్దు దయచేసి. మీ బైబిల్లో మాత్రం మీరు దాని సారాన్ని పట్టుకోండి, దానికి సమయాన్ని కేటాయించండి, దాని వెనకాల ఉన్న భావాన్ని మీరు పట్టుకోండి. అబ్రహాము కుమారులుగా, ఆ అబ్రహాము సంతానంలో, ఆ పరదైసులో అబ్రహాము రొమ్మును ఆనుకునే శక్తిని మీరు, ఆ వాక్యం మీకు అనుగ్రహిస్తుంది. మీరు ఎలా బ్రతకాలో, ఏ సమస్యకి ఎలా సమాధానం చెప్పాలో, సహోదరుని ఎలా ప్రేమించాలో, భార్య విషయంలో ఏం చేయాలో, ఇంటి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, మీ బ్రతుకు అడుగడుగుల్లో కొడుకు పిల్లి విషయంలో ఎలా ఉండాలో, సమస్తము మానవ జీవితానికి ప్రతి ఘట్టానికి అబ్రహాం గారికి సమాధానం చెప్పాడండి. 11వ అధ్యాయం నుంచి 25 అధ్యాయులు ధ్యానించండి. వీలైతే మరొకసారి సమయం ఉన్నప్పుడు అబ్రహాం గారి గురించి తెలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మరొక వారం, వచ్చే వారం ఒక అద్భుతమైన పాఠాన్ని మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. మీరే కాకుండా అనేక మందిని ఈ తరగతికి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. లేని పక్షంలో వచ్చిన మీరైనా ఆ సారాన్ని పట్టుకుని మీ బ్రతుకులను మార్చుకోవడానికి ఈ తరగతులు మీరు ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, ఇంకా ఎన్నో విలువైన విషయాలు నాయన తండ్రి ప్రభా, సమయం లేక మేము చర్చించుకోలేకపోయాం. నాయన తండ్రి ప్రభా, రానున్న కాలంలో మీ కృపను బట్టి నాయన తండ్రి మరొక తరగతిలో అబ్రహాం వారి యొక్క విలువలను మేము తెలుసుకునే అదృష్టాన్ని మాకు అనుగ్రహించండి. ఇదిగో నాయన తండ్రి, వాక్యానికి నిలయం ఇచ్చారు, వారి గృహాలను ఇచ్చారు. ఇర్మియా గారు, ఆయన కుటుంబమును దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రసాద్ గారు నాయన తండ్రి ప్రభా, ఆయన భార్యను, బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి.
ఇదిగోనైనా తండ్రి ప్రభు ఆయన ఎక్కడుంటే అక్కడ వాక్యాన్ని స్థాపించే మంచి మనస్సాక్షిని మీరు ఇచ్చినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు. ఇదిగో తల ఉంచిన బిడ్డలు ఉన్నారు, వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన తండ్రి ప్రభు. నాయన తండ్రి ఆత్మజ్ఞానంతో మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ తరగతుల్లో కష్టపడ్డ ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ మైక్ ద్వారా విన్న వారిని, వారి కుటుంబాలను కూడా మీకు మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.